మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం, లేదంటే 18, 19, 20 వచనాలు చూద్దాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా, హల్లెలూయా. గత 2 వారాలుగా మనము యేసును వెంబడించటం అన్న వాక్య భాగమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసయ్యను వెంబడిస్తే ఎట్లాగా వెంబడించాలి అని మనం ధ్యానం చేస్తూ, ఎలీషా ఏలియాను ఎట్లాగైతే వెంబడించాడో మనము దేవుణ్ణి అట్లాగా వెంబడించాలి. ఆ తర్వాత గత వారము మనము దేవుణ్ణి లేదంటే యేసయ్యను వెంబడించటము ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అవునా? సో ఈ రోజున దేవుణ్ణి లేదంటే యేసయ్యను మనము వెంబడిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఇక్కడ ఏమంటా ఉన్నాడు అని అంటే, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతును అంటా ఉన్నాడు. అంటే యేసయ్యను మనము వెంబడించటం ప్రారంభిస్తే మనము ఏదో ఒకటి అవుతాం. లేదంటే యేసయ్య మనలను ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో అది చేస్తాడు. వాళ్ళు చేపలు పట్టే జాలర్లు కాబట్టి వాళ్ళని ఏమంటా ఉన్నాడు? మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను అంటా ఉన్నాడు. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఒక మాట చాలా చక్కగా రాయబడినటువంటి మాట ఉంటుంది. ఇంగ్లీష్లో ఆ మాట చాలా బాగుంటుంది. అండ్ ఐ విల్ మేక్ యూ అని ఉంటుంది. ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ. ఐ విల్ మేక్ యూ అంటే దాని అర్థం ఏంటంటే నేను మిమ్మల్ని తయారు చేస్తాను అని అర్థం. ఒక కుమ్మరి వానికి మట్టి ఇచ్చామనుకోండి, వాడు ఏం చేస్తాడు? మంచి కుండను తయారు చేస్తాడు. అదే ఒక ఆర్టిస్ట్కి, బొమ్మలు వేసేవాడికి ఒక క్యాన్వాస్ అని అంటే బొమ్మలు వేయటానికి ఒక క్యాన్వాస్ ఇచ్చి పెయింటింగ్స్ ఇస్తే ఒక మంచి అందమైన బొమ్మను గీస్తాడు. అవునా కాదా? ఒక ఇంజనీర్కి ఒక సైట్ చూపించి ఇక్కడ బిల్డింగ్ కట్టమంటే ఆ సైట్లో ఒక మంచి బిల్డింగ్ కడతాడు. ఈ రోజున మనము ఏం అవ్వాలనుకుంటున్నామో దానిని బట్టి మనము ఆయనను వెంబడిస్తే మనము ఏమి అవ్వాలనుకుంటున్నామో ఆయన మనలను అది చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఐ విల్ మేక్ యూ, ఐ విల్ మేక్ యూ. చూడండి, ఆయన చేస్తాడు మనల్ని. ఈ రోజున చాలా మంది ఏమనుకుంటుంటారంటే, నేను చదివాను, నేను ఇంజనీర్ని అయ్యాను, నేను డాక్టర్ని అయ్యాను. నువ్వు కాదు కలెక్టర్ అయింది, నువ్వు కాదు డాక్టర్ అయింది, నువ్వు కాదు ఇంజనీర్ అయింది. ఆయన చేస్తే నువ్వు అయ్యావు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఆయన చేస్తే మనం అయ్యాం అట్లాగా. అంతేకాని మన మీద అవ్వాలంటే మన యొక్క సామర్థ్యమును బట్టి కాదు, ఆయన మన పట్ల కలిగిన ప్రణాళికను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏంటంటే, యేసయ్య పేతురును పిలిచాడు కదా, అట్లాగే యేసయ్య పేతురుతో పాటు ఆయన 12 మందిని శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వెంబడి ఎంతమంది వచ్చారు? యాక్చువల్గా ఆయనకు చాలా మంది శిష్యులు ఉన్నారు, కానీ ఆయన అపోస్తలులుగా పిలుచుకున్నది మాత్రము 12 మంది మాత్రమే. 12 మందిని మాత్రమే ఆయన అపోస్తలులుగా పిలుచుకొని ముఖ్య శిష్యులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ 12 మందిని ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఏం చేశాడు అని అంటే, రండి ఒకసారి లూకా సువార్తలోనికి రండి.
మీరందరూ నా మాటలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము, మొదటి వచనం. ఆమేన్, ఆమేన్. ఆయన నిన్ను పిలుచుకున్న తర్వాత ఆయన నిన్ను పంపిస్తాడు. ఆయన నిన్ను పిలుచుకున్నాక ఆయన ఏం చేస్తాడు? నిన్ను పంపిస్తాడు. ఎట్లా పంపిస్తాడు? శక్తి లేని వానిగా కాదు. ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఆ 12 మందిని ఏర్పాటు చేసుకుని ఆ 12 మందిని ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు ఆయన లోకంలోనికి పంపిస్తా ఉన్నాడు. ఆ 12 మందిని ఎట్లాగా పంపిస్తున్నాడు అంటే చూడండి, మొదటి వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును. హలో, జాగ్రత్తగా వినాలి. దయ్యముల మీద శక్తిని, అధికారమును. నిన్ను పంపేటప్పుడు ఆయన నిన్ను ఎక్విప్ చేసి పంపిస్తాడు. అంటే నిన్ను పంపేటప్పుడు ఆయన నిన్ను నింపి పంపిస్తాడు. లేకుంటే నీకు ఆయన అధికారం ఇచ్చి పంపిస్తాడు. ఆయన ఆదామును సృష్టించిన తర్వాత ఆదామును ఈ భూమి మీద అంతటిని ఏలటానికి ఆదాముకు అధికారం ఇచ్చాడు. ఆదామును ఎందుకు సృష్టించాడు దేవుడు అంటే, ఆయన సృష్టించిన ఈ సృష్టి అంతటి మీద ఆదామును అధిపతిని చేశాడు. అధికారం ఇచ్చి ఏమన్నాడంటే, ఈ భూమిని నిండించు ఆదాము అని అన్నాడు. నీవు బహుగా ఫలించి ఈ భూమిని నిండించు. నువ్వు నీ పనేం లేదు, ఈ భూమిని నింపాలి నువ్వు, అంతే. ఈ రోజున ఆయన 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన మొట్టమొదటిగా ఆయన శిష్యులకు ఇస్తున్నటువంటి అధికారం ఏంటో తెలుసా? ఎవరి మీద అధికారం ఇస్తున్నాడో తెలుసా? దయ్యముల మీద అధికారం ఇస్తా ఉన్నాడు ఆయన. మనమేమో మనుషుల మీద అధికారం చెలాయిస్తాం. మనుషుల మీద కాదు మనం అధికారం చెలాయించాల్సింది. మన అధికారము, మన దర్పము, మన శక్తి, మన సామర్థ్యము ఎవరి మీద చూపించాలనంటే దెయ్యముల మీద చూపించాలి. మనము మనుషులను పట్టి పీడిస్తున్న దయ్యముల పైన మన అధికారం చూపించాలి. భయంకరమైన వ్యసనముల చేత యవనస్తుల్ని పాడు చేస్తున్న దురాత్మలను మనము డీలింగ్ చేయాలా. ఎంతమంది యవనస్తులు సినిమాలని, షికార్లని, అల్లరితో కూడిన ఆట పాటల వైపు వాళ్ళ మనస్సును త్రిప్పుకొని వ్యసనముల చేత, త్రాగుడు చేత భయంకరమైనటువంటి దుష్కార్యములు చేస్తూ రోడ్ల పైన బండ్లు వేసుకొని అల్లరి చిల్లరిగా తిరుగుతున్నటువంటి యవనస్తుల్ని పట్టి పీడిస్తున్న దయ్యాలను వెళ్ళగొట్టాలా. మనుషుల మీద కాదు మనకు దేవుడు అధికారం ఇచ్చింది, ఆ మనుషులను పాడు చేస్తున్న దురాత్మల మీద మనకు అధికారం ఇచ్చాడు ఆయన. అది చూడండి, అక్కడ ఏమని రాయబడింది? దయ్యముల మీద శక్తిని, అధికారమును. ద పవర్ అండ్ అథారిటీ. పవర్ అండ్ అథారిటీ. దయ్యముల పైన శక్తిని. మనం ఏమనుకుంటా ఉంటే మనకంటే దయ్యములు శక్తివంతమైన అనుకుంటా ఉన్నాం. కాదు, దయ్యములు మనకంటే శక్తివంతమైనవి కాదు. ఎందుకో తెలుసా? దేవుడు మనకు వాటికంటే ఎక్కువ శక్తినిచ్చాడు. మనకు వాటిని మనము గద్దిస్తే అవి పారిపోతాయి. వెళ్ళిపో అంటే అది సైలెంట్ గా నోరు మూసుకొని వెళ్ళిపోద్ది అక్కడ నుండి. కానీ మనం ఆ దయ్యాలను వెళ్ళగొట్టలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? మనము యేసయ్యను వెంబడించట్లేదు కాబట్టి. యేసయ్యను వెంబడిస్తే నీకు శక్తి మరియు అధికారము ఆయన నీకు ఇస్తాడు. ఆయన ఎవరికి పడితే వాడికి ఇవ్వలేదు. అవునా? ఆ 12 మందిని పిలిచి
ఆ 12 మందికి ఒక ఒక బాధ్యతను అప్పచెప్తా ఉన్నాడు. ఏంటి ఆ బాధ్యతనంటే, ఇదిగో మీ 12 మంది ఏం చేస్తారంటే, ఈ దయ్యముల పైన మీకు శక్తిని, అధికారమును నేను మీకు ఇస్తా ఉన్నాను. రోగులను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించను. ఎందుకని? దయ్యాలను వెళ్ళగొట్టడానికి, రోగులు స్వస్థపరచడానికి. దేవుడు దయ్యముల పైన శక్తిని, అధికారం ఎందుకు ఇచ్చాడంటే వాటిని వెళ్ళగొట్టడానికి, ఆ తర్వాత రోగములు స్వస్థపరచు వరమును కూడా వాళ్ళకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాత ఏం చేయమంటా ఉన్నాడో తెలుసా? దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపించాడు. ఆయన వట్టి చేతులతో పంపించాడు. ఆయన ఒకరిని సేవకు పిలిచాడు అనంటే ఏమి ఇవ్వకుండా పంపించాడు సేవకి. ఆయన నిన్ను పిలుచుకున్నాడు అనంటే, మీ ఇంట్లో వాళ్ళందరూ అన్యులు అయిండొచ్చు, కానీ మిమ్మల్ని ఒక్కరినే దేవుడు పిలుచుకున్నాడంటే, ఆయన మీకు ఏ శక్తి, ఏ అధికారము లేకుండా ఆయన మిమ్మల్ని పిలుచుకోడు. ఆయన మీకు శక్తిని, అధికారమును దయ్యముల మీద ఇచ్చాడు. ఆయన రోగులను స్వస్థపరచడానికి మీకు ఏమిచ్చాడంట? స్వస్థపరచు వరం ఇచ్చాడంట. స్వస్థపరిచే వరమును కూడా మనకిచ్చాడు. అందుకనే ఈ అధికారమును తీసుకొని ఈ అపోస్తలులు యేసయ్య చనిపోయిన తర్వాత, ఆయన పునరుత్థానుడైపోయి ఆయన తిరిగి లేచిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వీళ్ళు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? అసలు నాకు ఈ మాట చదివితే నాకు మెంటల్ ఎక్కిద్ది. వాళ్ళు యేసయ్య ఉన్నప్పుడు పొందుకున్నారు కదా అధికారము. ఆ తర్వాత వాళ్ళు పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మళ్ళా ఆ పవర్, ఆ అథారిటీ మళ్ళీ యాక్టివేట్ అయిపోయినాయి వాళ్ళలోనికి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? బిత్తరపోతారు మీకు చెప్తే. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? ఈ 12 మంది ఊరికే తిని, చేపల కూర వండుకొని తిని, ఇంట్లో బిర్యానీ తిని పడుకోవట్లేదు. ఇల్లు యేసయ్యను వెంబడించాము, అయిపోయింది. 3.5 సంవత్సరంలో ట్రైనింగ్ 3.5 సంవత్సరాలు ట్రైనింగ్. ఒక డిగ్రీ చదివినట్లు. డిగ్రీ కూడా అంతే కదండి, 3 సంవత్సరాల డిగ్రీ. ఒకవేళ ప్రాక్టికల్స్ ఉంటే మొత్తం రఫ్గా వేసుకోండి, అంతే కదా. శిష్యులు కూడా అంతే కదా. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యారు వాళ్ళు. ట్రైనింగ్ అయిపోయింది. ఇంకా యేసయ్య కూడా చనిపోయాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన లేచాడు, ఆయనేమో పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా మనం ఏం చేద్దాం పద అని చెప్పేసి వెళ్ళిపోయి మంచిగా, ఎలాగో వాళ్ళు జాలర్లు కదా, చేపలు పట్టుకునే వాళ్ళు కదా, మంచి కొర్రమీను, పులస, చేపలు పట్టుకొని ఇంట్లో మంచిగా చక్కగా వండుకొని తిన్నట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? రండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలోనికి రండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలోనికి రండి. అసలు మామూలుగా ఉండదు ఈ మాట. 17వ అధ్యాయం అమ్మ 6వ వచనం. 17:6 అపోస్తుల కార్యములు 17:6. ఏం చేస్తున్నారు వీళ్ళు? మీకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చూడండి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి ఏం చెప్తా ఉన్నారంటే, ఇప్పుడు వాళ్ళ గురించి, భూలోకమును తల కిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారా బాబు. నువ్వు వెళ్ళిన ప్రతి చోట్ల నీ గురించి ఏమని సాక్ష్యం ఇవ్వాలో తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళు, భూమిని తలకిందులు చేసేవాడు ఇక్కడికి కూడా వచ్చాడు అని అన్న. తీసుకెళ్ళిపోయి చెరసాల్లో వేసేసి బొంద వేసి కట్టేస్తే భయపడ్డారా పౌలు శీలలు? ఏం చేశారు? అసలు మమ్మల్ని బొంద వేసి మమ్మల్ని కట్టేశారన్న బాధ కూడా లేదు పౌలుకు శీలకు. కీర్తనలు పాడుతూ ఉంటే చెరసాల బద్దలైపోయిందంట.
అంటే వాళ్ళు చెరసాలలో ఉన్నారు, కానీ చెరసాలలో వీళ్ళని బంధించలేకపోయింది. నీవు యేసయ్యను వెంబడించిన వాడివైతే యేసయ్య నిన్ను ఎట్లా తయారు చేస్తాడంటే భూమిని తలకిందులు చేసే వాళ్ళగా చేస్తాడు ఆయన నిన్ను. నువ్వు మట్టి పట్టుకున్న బంగారం అయిపోవాల్సిందే, అంతే ఇంకా. నిన్న రాత్రి మాకు ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. రాత్రి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మాకు వచ్చేటువంటి ఒక అక్క ఆన్లైన్లో జరుగుతుంది. అక్క సాక్ష్యం ఇస్తూ ఏమనిందో తెలుసా? చాలా రోజుల క్రితం ఎవరికో ఆవిడ బంగారం ఇచ్చిందంట. అవసరం ఉంది, డబ్బులు అవసరం ఉన్నాయంటే పాపం వాళ్ళ మీద జాలిపడి 6.5 తులాలు సహాయం చేయడానికి తీసుకెళ్ళిపోయింది. అవి తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకున్నారు, అయిపోయింది. కానీ డబ్బులు ఇట్లేదు, ఆ బంగారు ఇడిపిట్లేదంట ఆవిడికి. ఎన్నిసార్లు అడిగినా సరే ఇడిపిట్లేదు. నిన్న శనివారం కాకుండా అంతకు మునుపు శనివారం 22వ తారీఖున అంతకు మునుపు శనివారం ఆన్లైన్ ప్రేయర్ జరిగితే మాకు శనివారం రాత్రి ప్రార్థన జరుగుతుంది ఆన్లైన్లో. తననింది, అన్న ఇట్లా బంగారు చాలా రోజులు అయిపోయిందన్న, చాలా సంవత్సరాలు అయిపోతుంది, సంవత్సరం పైన అయిపోయిందన్న, ఇవ్వట్లేదన్న, కొంచెం ప్రార్థన చేయన్న. 6.5 తులాలంటే మాటలా అండి? అవునా, ప్రార్థన చేయండి అన్నా అని అడిగినది. అప్పుడు నేను అన్నానంట, ఏసునామములో నీ బంగారు నీకు ఇంటికి వస్తుంది పోక్క అన్నానంట. నిన్న చెప్తా ఉంది, అన్న మీరు అన్నారన్న ఆ మాట, ఈరోజు సాయంత్రం ఆవిడ మొత్తం బంగారు తీసుకొచ్చి చేతిలో పెట్టిపోయిందంట. మళ్ళీ ఇస్తూ ఏమనిందంటే తెలుసా, అసలు నేను ఇస్తానని నువ్వు అనుకోలేదు కదా అనిందంట. అంటే ఆమె బంగారు విడిపిస్తుందని ఆవిడికే నమ్మకం లేదు. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నానంటే, నీ నోటిలో నుండి ఆ మాట విడుదలైతే అది ఎన్ని సంవత్సరాల నుండి పేరుకుపోయినదైనా సరే, అది ఎక్కడ బంధింపబడిందైనా సరే, అది ఎక్కడ పెట్టబడిందైనా సరే, అది ఎవరి అధికారంలో ఉన్నదైనా సరే, అది వచ్చి నీ చేతుల్లో ఉండాల్సింది. అది చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. దేవుడు నీకు నాకు ఆ అధికారం ఇచ్చాడు. ఆవిడ అడిగింది, అన్న ప్రార్థన చెయ్యండి అన్న అనింది. సరే కానీ ఉపవాసం ఉండి నేనేం ప్రార్థన చేయలేదు. నేను వెంటనే అన్నాను, యేసునామములో ఆ బంగారం మీ ఇంటికి వచ్చును గాక అని అన్నాను. అంతే, వారం తిరక్క మునిపే వచ్చేసింది సాయంత్రం. మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్ కంటే ఆవిడ సాక్ష్యం చెప్పింది, ఏదో సాయంత్రమే తీసుకొని వచ్చి బంగారం అంతా ఇచ్చెళ్ళింది అన్నా అని. అనంటే కట్టటానికి, నాటటానికి, పెళ్ళగించటానికి, విడగొట్టడానికి నీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను అంటా ఉన్నాడు ఆయన. చూడండి ఒకసారి రండి, ఇర్మియా గ్రంథంలోనికి రండి ఒకసారి, మీకు ఆ మాటలు కూడా చూపిస్తా నేను. ఇర్మియా 1వ అధ్యాయము 9 నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నీవు దేవుని మాటల్ని నీ నోట్లో పెట్టుకుంటే, దేవుని మాటల్ని నీ నోట్లో నువ్వు పెట్టుకుంటే నువ్వేం చేయగలవో తెలుసా? కింద చెప్తా ఉన్నాడు, పెళ్ళగించుటకును విరగొట్టడానికి. అంటే పెళ్ళగింపబడాలంటే యేసునామములో అది ఇక్కడ నుండి వెళ్ళిపో అంటే అది లేచి వెళ్ళిపోతుంది. అందుకే ఆయన అన్నాడు, కొండతో మాట్లాడుతుంది నీకు లోబడుతుంది అని అన్నది. అంతే. తర్వాత విరగొట్టుటకును, దురాత్మ శక్తులు ఎవరిపైనైనా పనిచేస్తా ఉంటే వాటిని విరగొట్టే అధికారం మనకుంది. చెడు అలవాట్లను విరగొట్టే అధికారం మనకుంది. వ్యసనములను విరగొట్టే అధికారం మనకుంది. దురాత్మ శక్తులు ఏవైనా సరే వాటిని విరగొట్టే అధికారము దేవుడు మనకిస్తాడు. తర్వాత నశింపచేయుటకును పడద్రోయుటకును. చూడండి, పెళ్ళగించటానికి, విరగొట్టడానికి, నశింపచేయటానికి, పడద్రోయటానికి. అంత మాత్రమే కాదు, కట్టటానికి కూడా. చూడండి, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నేను నియమించుచున్నాను. ఉందా అక్కడ?
ఇర్మియా ఏమంటా ఉన్నాడంటే, నేను బాలుడిని ప్రభువా, నేను ఎట్లా చేయగలను అని అంటే, దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఇర్మియా నువ్వు బాలుడు అని చెప్పొద్దు. వాస్తవానికి బాలుడే ఇర్మియా, కానీ నువ్వు బాలుడు అని చెప్పొద్దు. ఎందుకంటే నువ్వు బాలుడిగా ఉండొచ్చు, కానీ నీ నోట్లో నా మాటలు పెట్టాను అని అన్నాడు ఆయన. సంవత్సరం రోజుల పైనుండి అడుగుతా ఉన్న బంగారాన్ని ఇడిపించలేకపోయింది, కానీ నోట్లో నుండి ఒక్కసారి మాట విడుదలైతే అది ఎన్ని ఏండ్ల నుండి ఉన్నదైనా సరే అది వచ్చి నీ ఒళ్ళో కూర్చోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పెళ్లగించటానికి, విరగొట్టడానికి, నశింప చేయటానికి, పడత్రోయటానికి, కట్టటానికి, నాటటానికి, జనముల మీద, రాజ్యముల మీద. అందుకనే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని చూసిన వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, భూమిని తలకిందులు చేసిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారా బాబు అంటా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు 19వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 19వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా. 11వ వచనం నుండి చూడు. చాలు 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 చాలు. 11వ వచనం చూడండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయిస్తున్నాడట. పౌలు కాదు చేస్తా ఉండేది, దేవుడు చేయిస్తా ఉన్నాడు. పౌలు చేత చేయిస్తా ఉన్నాడంట. విశేషమైన అద్భుతములు అంట, అంటే ఇప్పటి వరకు ఎవరికి జరగని అద్భుతాలు పౌలు చేత దేవుడు చేయిస్తున్నాడు. ఏంటవి అనంటే, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనంటే కర్చీఫులు, ఈ హ్యాండ్ కర్చీఫ్లు నడికట్టైనను రోగుల మీదకు తెచ్చినప్పుడు, అంటే ఈ పౌలు వాడిన ఇట్లా చెమట తుడుచుకున్న ఈ కర్చీఫ్ను తీసుకెళ్లిపోయి రోగుల మీద పెడతా, అంటే రోగులు స్వస్థపరచబడతా ఉన్నారాడ. మీకు అర్థం కావట్లేదు నేను చెప్పింది. ఆయన పిలుచుకుంటే ఆయన ఎట్లా తయారు చేస్తాడంటే ఇట్లా తయారు చేస్తాడు ఆయన. ఊరికే తూతూ మంత్రం లాగా తండ్రి కుమార పరిశుద్ధాత్మనేమేమనే ఆమె ఇట్లాంటి సేవకు కాదు పిలిచేది. నువ్వు అడుగు పెడితే భూమి దద్దరిల్లాడా. అన్న నువ్వు మాట్లాడింది సేవకుల గురించి అన్న, నేను సేవకుల గురించి మాట్లాడట్లేదు. ఆయన అందరినీ పిలుచుకున్నాడు. ఆయన నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనపడును, అవునా కాదా? మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో రాయబడినట్లు నమ్మిన వారి ఎడల ఇవన్నీ కనిపిస్తాయి. కాకపోతే సేవకులు ఏంటంటే వాళ్ళు దేవునితో కొంచెం ఎక్కువ సహవాసం చేస్తారు కాబట్టి దేవుడు వాళ్ళని ఇంకొంచెం ఎక్కువగా వాడుకుంటాడు అంతే. విశ్వాసులు కూడా చేయగలరు ఇవన్నీ. చూసారు అసలు ఎంత అద్భుతమైన మాట. అసలు పౌలు వాడిన చేతి కర్చీఫ్ను తీసుకెళ్లిపోయి రోగుల పైన పెడితే రోగులు స్వస్థపరచబడుతున్నారంటండి. విశేషమైనటువంటి అద్భుతములను చేయించిన ఎంత బాగున్నమాట. యేసయ్యను వెంబడిస్తే అట్ట చేస్తాడండి. ఒకప్పుడు పౌలు ఎవరు? క్రైస్తవులు హింసించిన వాడు, క్రైస్తవులు చంపేద్దామని వెళ్ళినవాడు. అధికారుల దగ్గర నుండి ఆ అధికారంలో ఆర్డర్స్ తీసుకొని క్రైస్తవులందరినీ చంపేద్దామని వెళ్ళిపోతున్నటువంటి క్రైస్తవుల్ని ఆ సౌలుని పౌలుగా మారక మునుపు అతని పేరు సౌలుని యేసయ్య పిలుచుకొని సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు అని అన్నాడు ఆయన. పౌలు ఎప్పుడు యేసయ్యని హింసించాడు? ఆయన హింసిస్తున్నది క్రైస్తవుల్ని కదా. అంటే క్రైస్తవుని హింసిస్తున్నాడంటే క్రీస్తుని హింసించినట్లే. నువ్వు క్రైస్తవుని తిట్టావంటే నువ్వు క్రీస్తుని తిట్టినట్లే. సౌలా నన్నెల్లా హింసించుచున్నావు అని దేవుడు యేసయ్య పౌలును దర్శించి పౌలును పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న నాటి నుండి తల్లి గర్భమున, ఒకసారి రండి గలితీలకు రాసిన పత్రికలోనికి రండి. అసలు మామూలుగా లేదు నాకు ఈరోజు, పిచ్చెక్కిపోతుంది నాకు ఈ రోజున.
మొదట అధ్యాయం 11వ వచనం నుండి చదవండి అమ్మా. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు. ఎవరు నన్ను పంపి చూడండి ఇప్పుడు ఎలీషాకి గురువు ఏలియా ఉన్నాడు, తిమోతికి పౌలు గురువుగా ఉన్నాడు, అవునా కాదా? యెహోషువకి గురువు ఈ మోషే. కానీ పౌలు ఏమంటా ఉన్నాడు ఒకసారి చూడు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవరునూ దానిని బోధింపను లేదు. హల్లెలూయా. నేను సేవకు దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు ఆ రోజు సాయంత్రము నేను మేడ మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన వాక్యము ద్వారా ఆయన నన్ను పిలుచుకున్న తర్వాత నేను అనుకున్నాను, నాకేమి బైబిల్ రాదు కదా, నాకేం తెలియదు కదా బైబిల్. ఏదైనా బైబిల్ కాలేజీలో జాయిన్ అవుదామా, ఏదైనా ట్రైనింగ్ తీసుకుందామా, ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుందామా అంటే దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నీవు పొందిన అభిషేకము నిజమైన అభిషేకము కనుక నీకెవరు బోధింపనక్కరలేదు, సమస్తం పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడని మాట్లాడింది దేవుడు నాతో. యోహాను పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన మాట అది. ఈ పొందిన అభిషేకము నిజమైన అభిషేకము నీకెవరు బోధింపనక్కర్లేదు ప్రవీణ్, పరిశుద్ధాత్ముడే నీకు సమస్తము బోధిస్తాడు అని అన్నాడు. అందుకే నేను ఏ బైబిల్ కాలేజ్కి ట్రైనింగ్కి వెళ్ళలేదండి. నేను ఇట్లా వాక్యం చెప్తా ఉంటే మీరు అనుకోవచ్చేమో ఏ బైబిల్ కాలేజీలో తర్ఫీదు, ఏ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేశాడో. నో, నేను ఏ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేయలేదు. ఎట్లా వాక్యం చెప్పాలో కూడా నాకెవరు చెప్పలేదు, వాక్యం ఇట్లా చదవాలని కూడా నాకెవరు చెప్పలేదు. అన్ని పరిశుద్ధాత్ముడే నన్ను కూర్చోబెట్టి నాకు బోధిస్తూ నాకు నేర్పిస్తూ తర్ఫీదు చేస్తూ వచ్చాడు. పౌలు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దానిని బోధింపను లేదు, కానీ యేసు క్రీస్తు బయలుపరుచుట వలననే అది నాకు లభించెను. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై సంప్రదాయాలు, ఆచారాలు, మత సంబంధమైనవి, నేను మా నాన్న చనిపోయిన తర్వాత ఇవేవో చేస్తారు కదా, 11వ రోజు దినం అని 9 ఏవో ఉంటాయి కదా, మా బాబాయ్ వీళ్ళందరూ కూడా అట్లా దినం చేద్దాం, దాన్ని జ్ఞాపకార్థ కూడిక అని పెద్దగా మనోళ్ళు పెద్ద బిల్డప్ ఇస్తారులేండి అదేదో. కానీ అక్కడ చేసేది మాత్రం అసలు అన్ని అన్యుల సంప్రదాయాలే ఉంటాయి. అక్కడ పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరు మాత్రం జ్ఞాపకార్థ కూడిక, కింద ట్యాగ్ లైన్ నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట మంచిది, ఇట్లాంటివి బాగానే ఉన్నాయి. కానీ అక్కడ చేస్తున్నవన్నీ ఏంటి? అన్యుల ఆచారములు, అన్యుల సాంప్రదాయాలు చేస్తూ ఉన్నారు. ఆ సమాధి దగ్గరికి తీసుకెళ్తాం, ఆయనకి ఇష్టమైనవి తీసుకెళ్తాం, ఆయనకు మందు ఇష్టం అయితే మందు తీసుకెళ్లారు, సిగరెట్ ఇష్టం అంటే సిగరెట్లు తీసుకెళ్లారు, ఆయనకి ఏమి ఇష్టం, ఫ్రైడ్ రైస్ ఇష్టం అంటే ఫ్రైడ్ రైస్ తీసుకెళ్లారు. శవం తింటదా? ఏం లేదు, అక్కడ చుట్టూ కూర్చొని వీళ్ళే తాగేసి తినేసి వచ్చారు. కానీ వాళ్ళు నన్ను అన్నింది ఏంటో తెలుసా? పెద్ద కొడుకు చేయాల్సినవన్నీ మేము చేస్తున్నాము, పెద్ద కొడుకు చేయాల్సిన బాధ్యతలు నేను చేయనన్నా. ఒకప్పుడు నేను చేసేవాడిని, పౌలు కూడా అంటూ ఉన్నాడు. ఒకప్పుడు నేను చేశాను, మా నాన్నమ్మ చనిపోయినప్పుడు చేశాను, నేను గుండు చేయించుకున్నా, సమాధి దగ్గరికి తీసుకెళ్ళాం, అన్ని చేసాం. కానీ దేవుని ప్రత్యక్షత నాకు వచ్చిన తర్వాత నేను చేయనన్నా అవన్నీ. దానికి వాళ్ళు నా మీద వేసిన నిందలేంటో తెలుసా? పెద్ద కుమారుడి బాధ్యతలు చేయట్లేదు, కానీ ఆస్తిలో మాత్రం వాటాకు వచ్చేస్తాడు. నాకు అవసరం లేదు పో అన్న, నాకు అవసరం లేదు మీ ఆస్తి కూడా. చూడండి, ఓకే మనం వచ్చేద్దాం, వెనక్కి వచ్చేద్దాం. నాకెవడు పో యేసుక్రీస్తు బయలుపరచవడం పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన
వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధిక ఆధిక్యత నొంది తినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఇప్పుడు రండి 15వ వచనం ఏమంట? అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు. అసలు మా అమ్మ కడుపులో నేను ఎందుకు పడ్డాను అన్న విషయం నాకు తెలిసిన తర్వాత నేను ఏ మానవుని సంప్రదించలేదంట. ఏం చేశాడంట? సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమున కైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలు పౌలుకు ఆ రోజు జరిగింది కదా, ఆ గుర్రం మీద వెళ్తా ఉంటే దమస్కు మార్గమున ప్రభు ప్రత్యక్షమై సౌలా నన్నెందుకు హింసించుచున్నావు సౌలా అని మాట్లాడిన తర్వాత పౌలుకు గ్రొడ్డితనం కలిగింది కదా. 3 రోజులు పౌలు చూడలేకపోయాడు. 3 రోజులు పౌలుకు కళ్ళు కనపడలేదు. ఆ తర్వాత ఏమన్నాడు పౌలుతో? నువ్వు పలానా పట్టణానికి ఆ పట్టణానికి వెళ్తే అక్కడ అననీయ అనేటువంటి ఒక సహోదరుడు ఉంటాడు, అతని ఇంటికి నువ్వు వెళ్ళనన్నాడు. అక్కడికి వెళ్ళిపోయి అననీయతో ఏమని చెప్పాడు తెలుసా? సౌలు వస్తున్నాడు, సౌలు నీ ఇంట చేర్చుకొని అతనికి స్వార్థ ప్రకటించు అని అననీయకు చెప్పాడు. అననీయ అంటే అర్థం ఏంటో తెలుసా? అననీయ అనేటువంటి పదమునకు గ్రీకులో అర్థం ఏంటో తెలుసా? కృప అని అర్థం. అననీయ అంటే కృప అని అర్థం. ఇప్పుడు పౌలు వెళ్ళిన తర్వాత 3 రోజులు పౌలుకు కళ్ళు కనపడలేదు. ఆ తర్వాత అననీయ వచ్చి పౌలు పైన చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు పౌలుకు కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు ఆయన మొట్టమొదటిగా చూసింది ఎవరినో తెలుసా? ఎవరిని చూసాడు? కృపను చూసాడు. అననీయ అంటే కృప కదా. ఆ తర్వాత యెరూషలేముకు వెళ్ళలేదు. ఎందుకంటే యెరూషలేములో పేతురు ఉన్నాడు, యాకోబులు ఉన్నారు, యేసయ్య సహోదరులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. అక్కడికి ఎక్కడికి పోలేదు. అసలు మనుషుల్ని ఎవ్వరిని సంప్రదించలేదు. అసలు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు అని వెళ్ళిపోయి, అన్నా దేవుడు చిత్తం ఏమై ఉంటుందన్నా నా గురించి అన్న ప్రార్థన చేసి నాకు బయలుపరచన్నా అన్నా, నా పట్ల దేవుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడంటావా అన్నా దేవుడు నన్ను పిలుచుకున్నాడంటావా అన్నా? ఈ పిచ్చి మాటలు ఏం మాట్లాడలేదు అపోస్తలుడైన పౌలు. ఏమంటా ఉన్నాడు? నా తల్లి గర్భమున ఏంటంట? చదవమ్మ ఒకసారి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచుడని. అసలు దేవుడు పిలుచుకున్నది ఎప్పుడు పౌలుని? మొన్నమన్నా అంటే ఈ వాక్యం అవునా కాదా? కానీ ఏమంటా ఉన్నాడు? నా తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నేను ప్రత్యేకింపబడ్డాను. దేని కొరకు ప్రత్యేకింపబడ్డానంటే అన్యులకు సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడని నాకు తెలిసిన వెంటనే అరేబియాకి వెళ్ళిపోయాడంట. సుమారుగా 3 సంవత్సరములు అరేబియాలో ఉన్నాడు పౌలు. 3 సంవత్సరములు ఎవ్వరిని కలవలేదంట. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకును యెరూషలేమునకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి అటు పైన 3 సంవత్సరములైన తరువాత కైఫా దగ్గరికి వెళ్ళాడు, పేతురు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు నిన్ను దర్శించిన తర్వాత, దేవుడు నిన్ను పిలుచుకున్న తర్వాత నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నావు? నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి అన్నా దేవుని చిత్తం ఏంటన్నా, అన్నా నా పట్ల ప్రణాళిక ఏంటన్నా, అది కాదు నువ్వు చేయాల్సింది. మళ్ళీ అరేబియాకి వెళ్ళిపోయి ఏం చేసావు పౌలు? నువ్వు ఎవరున్నారు అరేబియాలో పౌలుకు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అరేబియాకి వెళ్ళిపోయి పౌలు ఒకడు కూర్చొని దేవునితో సహవాసం చేస్తా ఉన్నాడు. అందుకే బయటకు వచ్చిన తర్వాత కర్చీఫ్ తీసుకెళ్ళిపోయి రోగుల పైన పెట్టడం లేచి కూర్చుంటున్నారు వాళ్ళు. పౌలు నడుచుకుంటూ వస్తా ఉంటే భూమిని తలకిందులు చేసిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారా బాబు అంటా ఉన్నారు. పిచ్చ కొట్టుడు కొట్టి
పిచ్చ కొట్టుడు కొట్టి ఊరి బయట తీసుకెళ్ళిపోయి పడేస్తే లేచి అందరు చచ్చిపోయినాడేమో అనుకుని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత దులుపుకొని మళ్ళీ వెళ్ళిపోయి సువార్త ప్రకటించడానికి వెళ్తాడు పౌలు. ఇంతే ఉంటాడు. కొట్టాడు, పెద్ద హైటే, అజానుభవుడేం కాదు పౌలు. నీ అందముతో, నీ హైట్తో, దేనితో సంబంధం లేదు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడంటే ఆయన తన శక్తి చేత, తన అధికారం చేత నిన్ను పంపిస్తాడు. ఆయన ఆ 3 సంవత్సరములు అరేబియాలో దేవునితో సహవాసం అంటే దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నాడు. ఎవరిని కలవలేదు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు. 3 సంవత్సరముల తర్వాత వెళ్ళిపోయి పేతురును కలిశాడు పౌలు. ఈ రోజున ఏ సంఘముతో పెట్టుకుందామో మనము టైఅప్, ఎవరితో పెట్టుకుంటే మనకు నెల నెల జీతం వస్తుంది, ఏ సంఘంతో కలిసి మనం పనిచేద్దాము. ఎంతమంది పిలిచారు తెలుసా నన్ను? వాళ్ళ సంఘాల్లో పాస్టర్గా ఉండటానికి నన్ను ఎంతమంది పిలిచారు తెలుసా? నేను ఒకటే అన్నా, ఒకవేళ నేను వచ్చి మీ దగ్గర పని చేస్తే మీకు సేవ చేయాల్సి వస్తుంది. దేవుడు నన్ను ఆయనకు సేవ చేయడానికి పిలిచాడు. మీరు చెప్పినట్లు వినాల్సి వస్తుంది. ఈ రోజున నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నా. నేను అయినప్పటికీ నేను ఎందుకు నిలబడ్డానో తెలుసా? ఆయన పిలిచాడు కాబట్టి. ఆయన పిలవకపోయింటే నేను నిలబడేవాడిని కాదండి. ఈ పరిస్థితులన్నింటినీ చూసి ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోవాల్సింది నేను. కానీ వెళ్ళిపోతున్నానా? ఎందుకు వెళ్ళట్లేదు? పౌలు 3 సంవత్సరంలో, మనమన్నా ఇంకా సంవత్సరమే అయింది, 3 సంవత్సరంలో అరేబియాకి వెళ్ళిపోయాడు పౌలు. కూర్చొని దేవుని దగ్గర కూర్చొని తర్ఫీదులు. చూడండి, యాక్చువల్గా అంతకు మునుపే పౌలు గమలీయుల పాదముల దగ్గర ధర్మశాస్త్రమును అభ్యసించిన వాడు పౌలు తెలుసా? ధర్మశాస్త్రంలో ప్రవీణుడు పౌలు. బెన్యామీను గోత్రం నుండి వచ్చిన వాడు పౌలు. అషమాషి వ్యక్తి కాదండి పౌలు. అందుకే దేవుడు పౌలును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని అన్యులకు సువార్త ప్రకటించడానికి పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయం పౌలుకు అర్థమైంది, అంతే. ఇమ్మీడియట్గా అరేబియాకి వెళ్ళిపోయాడు. ఆ ఎడారిలో కూర్చొని దేవునితో సహవాసం, మళ్ళీ తిన్నాడో తినలేదో, ఏం చేశాడో, ఎక్కడున్నాడో, ఏం చేశాడో. నేనేమనుకుంటానో తెలుసా? 3 సంవత్సరాలు కూర్చొని అన్ని భాషల్లో ప్రార్థన చేస్తున్నాడేమో. పిచ్చెక్కిచ్చేసేసాడు. అక్కడి నుండి వచ్చిన తర్వాత మెంటల్ ఎక్కిస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భూమిని తలకిందులు చేసేవాడు వచ్చేసాడు రా బాబు ఇక్కడికని భయపడి చేస్తా ఉన్నారు వాళ్ళందరూ. దయ్యాలను వెళ్ళగొడతా ఉన్నాడు, రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. అరే, కర్చీఫ్ పెడితే రోగులు స్వస్థపరచబడ్డం ఏంటండి? నువ్వు యేసయ్యను వెంబడిస్తే అట్టా చేస్తాడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ చేత ఆయన గొప్ప కార్యాలు చేయిస్తాడు. నీ చేత ఉన్నతమైన కార్యాలు చేయిస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు కాబట్టి. ఆయన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, యేసుక్రీస్తు తండ్రి మహిమా స్వరూపియకు దేవుని నేను తెలుసుకొనులాగున్న జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మ మనకు కావాలా? జ్ఞానమును అదే పౌలుకు ప్రత్యక్షత. తల్లి గర్భమున పడిన నాటనే నేను ప్రత్యేకింపబడ్డానన్న ప్రత్యక్షత పౌలుకు వచ్చిన వెంటనే పౌలు ఏం చేశాడు? లేడు, వెళ్ళిపోయాడు అరేబియాకి. యెరూషలేము దగ్గరికి వెళ్ళిపోయి కాసేపు మాట్లాడుకొని, పేతురుతో వాళ్ళందరితో మాట్లాడుకొని, ఏంటండి మళ్ళీ నా జీతం ఎంత, నాకేమి ఇస్తారు, ఇవేమి డిస్కషన్స్ లేవు పౌలు దగ్గర. వెళ్ళిపోయాడు సీదా. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తా ఉన్నావు? దేవుడు నాతో ఒకరోజు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? 6 నెలలు ఎవడికి కనపడొద్దు అన్నాడు దేవుడు నన్ను. 6 నెలలు మాయమైపో అన్నాడు. 6 నెలలు ఎవడికి కనపడకుండా నువ్వు మాయమైపో, నీ జీవితం చూడు ఏమైపోతుంది అని అన్నాడు. మరి ఎప్పుడు చేస్తాను మళ్ళా? కానీ ఏదో ఒకరోజు 6 నెలలు మాయమైపోతాను.
మాయమైపోవడం అంటే అర్థం ఏంటి? కూర్చోవటమే ఆయన దగ్గర అంతే. అగ్గమలీల పాదాల దగ్గర పౌలు ఎట్లాగా కూర్చున్నాడో అట్లాగా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, విషయం తెలుసా, వాక్యం అయిపోయిన తర్వాత ఓ నేనంతా హ్యాపీ, ఓ అంతా అయిపోయింది అనుకో, బాగా జరిగింది ఈరోజు అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. వాక్యం అంతా అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అంతా అయిపోయిన పడుకునే ముందు నేను ఒక మాట్లాడు, ప్రభువా డన్ అయిపోయింది, ఇదిగో మళ్ళీ వచ్చా, మళ్ళీ నాకు ట్రైనింగ్ ఇవ్వు, ట్రైనింగ్ మళ్ళీ స్టార్ట్ ద ట్రైనింగ్, మళ్ళీ స్టార్ట్ చేయ ట్రైనింగ్. అయిపోయింది ఈ రోజుతో, మళ్ళీ కొత్త లెసన్ నేర్పి ప్రభువా. కూర్చొని ప్రార్థనలో కూర్చొని, దేవా నేర్పించు ఆయన, నాకు నేర్పించు ప్రభువా, కొత్త సంగతులు నేర్పించు. ఎందుకంటే నేను ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదండి, నాకు ఎవరు చెప్తాడు? నాకు ఏ ఫ్రెండ్స్ లేరండి, నన్ను పిలిపించుకొని వాక్యం చెప్పించుకోవడానికి నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను. నా ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధాత్ముడే, యేసయ్యే నా స్నేహితుడు. అడగండి, మాకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఒకవేళ ఉన్న హాయ్ బాయ్ అనే ఫ్రెండ్స్ తప్ప ఏ ఫ్రెండ్స్ లేరు నాకు అసలు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరి ఇళ్ళకి వెళ్ళను, నేను ఎవరితో మాట్లాడను. నేను నా ఫ్రెండ్, నా స్నేహితుడు ఎవరంటే యేసయ్య నా ఫ్రెండ్, ఆయనతోనే మాట్లాడుకుంటా, ఆయనే నాకన్నీ. ఈరోజు నువ్వు అట్లా ఉన్నావా? అట్లా వెంబడించాలి, యేసయ్యను వెంబడిస్తే. నువ్వు యేసయ్యను వెంబడిస్తే ఆయన నిన్ను మనుషులను పట్టు జాలర్లుగా కాదు, నీ కర్చీఫ్ తగిలితే కూడా రోగులు స్వస్థపరచబడే స్థాయికి నువ్వు వెళ్ళాలా. అంటే అది పౌలుకండి మన వల్ల అవుతుంది అంటే, పౌలుకైనప్పుడు మనకెందుకు కాదు? అవునంటారా కాదంటారా? ఆయన నీకు నాకు అధికారమును శక్తిని ఇచ్చాడు. ఆయన అవ్వదని అనుకోమాకండి, ప్రయత్నం చేయండి, అడగండి దేవుణ్ణి. పౌలుకి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వవు? ఆయన ఏమన్నా పౌలు సపరేట్గా మనల్ని సపరేట్గా చూసాడా? లేదు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు నుండి ఆయనను వెంబడించడం ప్రారంభించు. ఆయన నిన్ను తయారు చేస్తాడు. ఎట్లా తయారు చేస్తాడంటే, నీ ఉంటున్న స్థలమును నీకు అప్పగించేంతగా. నువ్వు అడుగు పెడితే అక్కడున్న టెరిటరీస్. ఒకసారి లూస్తర్ సమురాయ్ అనేటువంటి ఒక దైవజనుడు, లూస్తర్ సమురాయ్ అనే ఒక దైవజనుడు, ఆయన పుస్తకాలు చదివితే మెంటల్ ఎక్కిపోతాయి. డిమనాలజీ అంటే డీమన్స్ గురించి, అంటే దయ్యాల గురించి ఆయన పుస్తకం రాసి, నేను అది చదువుతా ఉన్నాను. ఆ పుస్తకం చదువుతా ఉన్నాను నేను. అసలు దయ్యాల గురించి ఆయన చాలా, ఆయన చేసిన కార్యాలు అంత గొప్ప కార్యాలు. ఆయన ఒకసారి అట్లాగే ఆయన మిషనరీ అదే పరిచర్య పైన ఆయన మన ఇండియాకి, భారతదేశానికి హైదరాబాద్ వచ్చాడంట. ఆయన హైదరాబాద్కి వచ్చాడు. ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు అంట, హైదరాబాద్లో అప్పుడు బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉండేది. ఇప్పుడంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్, అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగిన తర్వాత, యాక్చువల్గా అక్కడ బేగంపేట్ ఎయిర్పోర్ట్కి అటువైపున సనత్ నగర్ అని ఉంటుంది. బాలానగర్, సనత్ నగర్ అని ఆ ఏరియాలు ఉంటాయి. అవన్నీ మార్కెట్ ఏరియాస్ అన్నమాట. అవన్నీ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్స్, ఇవన్నీ మార్కెట్స్ ఉంటాయి సనత్ నగర్ ఏరియాలో, ఆ బాలానగర్ ఏరియాలో. అవన్నీ ఇవి యాక్చువల్గా సనత్ నగర్ చాలా దగ్గర ఆ ఎయిర్పోర్ట్కి. వెనక గోడ అంతే, అవతల సనత్ నగర్, యువతల ఎయిర్పోర్ట్ ఉంటుంది, బేగంపేట ఎయిర్పోర్ట్. ఆయన ఫ్లైట్ దిగిన తర్వాత, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఈ మాట అంటాడనంట. ఆయన ఫ్లైట్ దిగిన తర్వాత, ఆయన నేల మీద, ఫ్లైట్లోంచి ఆయన నేల మీద ఇట్లా అడుగు పెట్టిన వెంటనే, డెవిల్ ఐ మీన్ ఇన్ ఇండియా, సాతానుడా నేను ఇండియాలో అడుగు పెట్టాను, నువ్వు ఎక్కడున్నా సరే బ్యాగులు సర్దుకుని వెళ్ళిపోను అంటాడంట. నేను వచ్చాను ఇక్కడికి, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని ఆయన ఇట్లా అడుగు పెట్టి, డెవిల్ ఐ మీన్ హైదరాబాద్, ఐ మీన్ ఇండియా, ఐ మీన్ హైదరాబాద్, ప్యాకప్ అని అన్నాడంట. అంతే. సనత్ నగర్ వెనకలో ఉన్న సనత్ నగర్ ఏరియా మార్కెట్లో దయ్యాలు పట్టిన రోడ్డు మీద పడి దొల్లి ఏడుస్తున్నారంట. దయ్యాలు పట్టిన దయ్యాలు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే రోడ్డు మీద గోళ అంట తెలుసా. ఆయన ఎయిర్పోర్ట్ లో ఉన్నాడు, ఆయన ఫ్లైట్ దిగి అడుగు ఇట్లా నేల మీద పెట్టగానే సనత్ నగర్ లో దయ్యాలు పట్టిన వాళ్ళు రోడ్డు మీద పడి దొల్లాడుతూ ఉన్నారంట. అంటే దాని అర్థం ఏంటి? ఆయన అడుగు పెట్టిన వెంటనే అక్కడున్న పరిసరాలని ఆయన ఆధీనంలోనికి వచ్చేస్తాయి. లూస్తర్ సమురాయ్ చదవండి, ఆయన గురించి కావాలంటే వెళ్ళిపోయి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఆయన అడుగు పెడితే చాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా ఆయన చేతుల్లోకి తీసేసుకుంటాడు.
ఒకసారి స్మిత్ విగిల్స్వర్త్ ఒక పరిచర్య కోసం ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పరిచర్య చేసి 3 రోజులు పరిచర్య చేసిన తర్వాత ఆయన పరిచర్య ఒక ఇంట్లో ఉండినాడంట ఆయన. అంటే ఆ సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ ఆయన ఇన్వైట్ చేసింది. ఒక ఫ్యామిలీ ఆయన ఇన్వైట్ చేసిన తర్వాత ఆయన వాళ్ళ ఇంట్లో 3 రోజులు ఉన్నాడంట ఆయన. 3 రోజులు కూడా వాళ్ళు ఎవరితో మాట్లాడలేదంట. వాళ్ళ ఆతిథ్యం ఇచ్చారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదంట. కానీ ఆ ఇంటి యజమాని అంటే ఆవిడ భర్త అసలు భయంకరమైన వ్యక్తి అంట. అసలు తను ఎందుకు రానిచ్చావు ఇంట్లో కానీ మండిపడ్డాడంట. 3 రోజులు ఉన్నాడు. అయిపోయిన తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత స్మిత్ విగిల్స్వర్త్ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఊరు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన సూట్ కేసు తీసుకుని ఆయన వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆవిడ అడిగిందంట, అయ్యా మీరు వచ్చి 3 రోజులు అయిందయ్యా, ఒక్క మాట కూడా మాట్లాడలేదయ్యా, అయ్యా నా భర్త గురించి ప్రార్థన చేయయ్యా, నా భర్త భయంకరమైనటువంటి వ్యసనాలతో భయంకరమైన దురాత్మలు పట్టి నా భర్త ఉన్నాడయ్యా, ఒకసారి నా భర్త ప్రార్థన చేసేళ్ళయ్యా అని నిన్నంట. ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఆయన ఇట్లా సూట్ కేసు పట్టుకుని ఇట్లా వెళ్తామండి, ఆవిడ మాట్లాడుతూ ఇట్లా ఆగిపోయాడంట. ఇట్లా ఆగిపోయి ఆవిడ అన్ని మాట్లాడుతా, నా భర్త కోసం ఒకసారి ప్రార్థన చేసి వెళ్ళయ్యా, కనీసం ఒక్కసారి ప్రార్థన చేసి వెళ్ళయ్యా, 3 రోజులు ఉన్నావు, ఏం మాట్లాడుకుని వెళ్తున్నావు అయ్యా అని ఆవిడ అంటా ఉంటే ఆయన ఇట్లా తిరిగి అన్నాడంట, డోంట్ చేంజ్ ద బెడ్షీట్ అన్నాడంట. అని వెళ్ళిపోయాడు అంతే, ఇంకేం మాట్లాడలేదు ఆయన. నేను పడుకున్నాను కదా బెడ్ మీద, ఆ దుప్పట్లు మార్చొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అంతే. ఆవిడ మాట్లాడుతూ ఉంటే నిలబడుకొని ఇట్లా తిరిగి బెడ్షీట్లు మార్చొద్దు అని అన్నాడంట అని వెళ్ళిపోయాడంట అంతే. ఆవిడ బెడ్షీట్లు మార్చలే. ఆ రోజు రాత్రి భర్త ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళిపోయి ఆ మంచం మీద, ఆ దైవజనుడు పడుకున్న ఆ మంచం మీద ఆయన పడుకొని నిద్రపోతా అంటే నిద్ర పట్టలేదంట. నాకు పిచ్చి పిచ్చిగా ఉంది, నాకు తిక్కగా ఉంది అని చెప్పి లేచి మోకాల్లోని నాకు ప్రార్థన చేయని అడిగాడంట వాళ్ళ ఆవిని. నాకు ప్రార్థన చేయి యేసయ్య, నాకు ఏదేదో అయిపోతా ఉంది, నా వల్ల కావట్లేదు. ఆ రోజు రాత్రి రక్షణ పొందాడు భర్త. ఏం మాట్లాడాడు, ఏం చేశాడండి స్మిత్ విగిల్స్వర్త్? ఏం చేయలేదు. నేను పడుకున్నటువంటి ఆ బెడ్షీట్ ని మార్చొస్తున్నాడంటే ఆ అనాయింటింగ్ ఆ బెడ్షీట్ లోకి ఉంది. ఈ రోజున దైవజనుడిని నువ్వు ఏ గౌరవంతో నువ్వు దైవజనుడిని గౌరవిస్తావు, అదే గౌరవం అదే ఫలం నువ్వు పొందుకుంటావు. నేను చచ్చిపోయే లోపల నాకు ఒకటే ఒక కోరిక ఏంటో తెలుసా? నేను బతికినటువంటి స్థలంలో, నేను తిరిగిన స్థలములను చూచి అక్కడ ఉన్న వాళ్ళందరూ, అరే ఈ ప్రదేశంలో ఒక దైవజనుడు నివసించాడు కదా, అరే ఈ ప్రదేశంలో ఈ రోడ్డులో ఒక దైవజనుడు నడుచుకుంటూ వెళ్ళాడు కదా అని సాక్ష్యం ఇవ్వాలా. అరే ప్రవీణ్ అనేటువంటి ఒక దైవజనుడు ఈ ఇంట్లో ఉన్నాడంట ఒకప్పుడు అని కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా నా గురించి చెప్పుకోవాలా. అరే ఇది ప్రవీణ్ వాడిన కర్చీఫ్ అంట అని 100 సంవత్సరాల తర్వాత కూడా సాక్ష్యము చెప్పగలగాల. అట్లాంటి బతకాలని నాకు ఆశ. ఇట్లాగే ట్రైన్లో వెళ్తా ఉన్నాడంట ఒకరోజు స్మిత్ విగిల్స్వర్త్. ట్రైన్లో వెళ్తా ఉంటే కూర్చున్నాడంట. ట్రైన్లో కూర్చొని తన కంపార్ట్మెంట్లో కూర్చొని బైబిల్ తీసుకొని చదువుకుంటా ఉన్నాడంట. బైబిల్ తీసుకొని చదువుకుంటా ఉంటే ఒక ప్యాసింజర్ ఇంకొక ప్యాసింజర్ ఇద్దరు ప్యాసింజర్లు ఎక్కారంట. ఎక్కి ఒక అతను ముందు కూర్చున్నాడంట, ఒక అతను పక్కన కూర్చున్నాడంట. స్మిత్ విగిల్స్వర్త్ ఏం మాట్లాడలేదంట, వాళ్ళతో ఏం మాట్లాడలేదంట. బైబిల్ చదువుకుంటా ఉన్నాడంట. కాసేపు బైబిల్ చదువుకున్న తర్వాత బైబిల్ క్లోజ్ చేసేసి ఆయన రెస్ట్ రూమ్కి వెళ్ళాడంట, బాత్రూమ్కి వెళ్ళాడంట. బాత్రూమ్కి వెళ్ళేసి ఆయన బాత్రూమ్ నుండి తిరిగి వస్తూ ఉంటే ఆ ఇద్దరు కూర్చున్నారు కదా, ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి లేచి వచ్చి, అయ్యా మాకు ఏమేమో అయిపోతా ఉంది, మాకు భయం వేస్తూ ఉంది, మేము ఇప్పుడు చచ్చిపోతే మా పరిస్థితి ఏంటి అని మాలో భయం నాలో భయం పుట్టుకొస్తా ఉంది, నాకు భయం వేసేస్తా ఉంది, నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటని నాకు అనిపిస్తూ ఉంది, ఏంటి అసలు అని అన్నాడంట. అని అంటే రా అని చెప్పి ఇట్లా తీసుకొని వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇంకొక అతనికి ఉన్నాడు కదా అక్కడే, అతను వచ్చేసి అయ్యా ఆయన్ని చూడగానే, అయ్యా నాకు భయం వేసేస్తా ఉంది, అయ్యా నాకు భయం వేస్తా ఉంది, నేను చచ్చిపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, నాకు భయం వేస్తుంది అయ్యా అని చెప్పి అతను కూడా అంటా ఉన్నాడు. మీకు ఇద్దరికి అట్లాగే అనిపిస్తుందా అని అన్నాడంట. ఇట్లాగే అనిపిస్తుంది, రండి కూర్చొని అని చెప్పి సువార్త ప్రకటించి ఇద్దరు రక్షింపబడ్డారంట ఆన్ ద స్పాట్. స్మిత్ విగిల్స్వర్త్ సువార్త అట్ట చెప్పేటోడు. కరపత్రికలు తీసుకొని యేసయ్య నమ్ముకొని లేకపోతే నరకానికి పోతావు, యేసయ్య నమ్ముకొని నరకానికి పోతావు. అది కాదు స్మిత్ విగిల్స్వర్త్ పరిచర్య.
నేను తప్పనట్లేదు, నేను కరపత్రికలు పంచి స్వార్థ ప్రకటించడం నేను తప్పని నేను అనట్లేదు. కానీ నువ్వు దేవుని శక్తిని వాళ్ళకు చూపించకపోతే ఎట్లా? నువ్వు ఉన్నావు, నువ్వు ఒక దైవజనుడివి అన్న విషయం వాళ్ళు గ్రహింపులోనికి రాకపోతే ఎట్లా? నువ్వు ఒక క్రైస్తవుడివి, నువ్వు ఇక్కడ ఉన్నావు అన్న విషయము నీ చుట్టుపక్కల వాళ్ళకి తెలియకపోతే ఎట్టా? నువ్వు కూడా అందరిలాగే బతికేస్తే ఎట్టా? సంథింగ్ నీలో ఏదో తేడా ఉండాలా, తేడా కనపడాలా నీలోన. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు ఆయనను వెంబడించినప్పుడు వస్తుంది. ఆయనను వెంబడించిన పౌలు, ఆయనను వెంబడించిన పేతురు, ఆయనను వెంబడించిన 12 మంది శిష్యులకు దయ్యముల మీద అధికారమును, శక్తిని, రోగులను స్వస్థపరిచే స్వస్థ వరమును ఇచ్చి ఆయన వాళ్ళని పంపించాడంట. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటప్పుడు దేవుడు నిన్ను అదే అభిషేకము, అదే శక్తి చేత నిన్ను పంపిస్తా ఉన్నాడు. నువ్వు వెళ్ళిపోయి దేవుని కార్యాలు చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ బ్లెస్. ఆశీర్వదింపబడ్డారా? అర్థమైందా మీకు? యేసయ్యను వెంబడిస్తే అట్లా వెంబడిద్దాం. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు, నుల్లి వెచ్చనగా ఉండొద్దు.